చేసుకుని రావచ్చు బయటికి చెప్తున్నా. ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఇద్దరు యాక్టింగ్ గా తీశారు. డామినేషన్ ఎవరి డామినేషన్ కాదు, ఇద్దరు ఈక్వల్ గా చూపించారు. మీకే తెలుస్తుంది లాస్ట్ లో ట్విస్ట్. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ ఏం లేవు భయ్యా, ఒక సాంగ్ ఉంటుంది కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్. ఎన్టీఆర్ కి అయితే ఎన్టీఆర్ వచ్చినప్పుడల్లా వెనక టైగర్ అని సౌండ్ వస్తుంది బ్రో. హృతిక్ రోషన్ కి అసలు ఏదో ఇంకా ఏమో మరి సైడ్ యాక్టర్ అనుకున్నట్టున్నారు. మా మెయిన్ యాక్టర్ అయితే ఎన్టీఆర్ బ్రో. మందే ఈసారి ఎత్తండి కాలర్లు ఎత్తుకోండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్? మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే రూపాయి ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపోయేమో కూలీ తీసేయండి కొంచెం. అన్న వాటు మొత్తము ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంది. సూపర్ కాలర్ దించే ప్రసక్తే లేదు. అన్న ట్రోలర్స్ ఆన్లైన్ లో ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కాలర్ దించే ప్రసక్తే లేదన్న. అసలు ఈ మూవీకి హైప్ లేదు అంటున్నారు కదా, ఒక్కసారి మీరు మూవీ చూడండి. మూవీకి అసలు మూవీ చూస్తేనే ఆ స్టోరీ వల్లనే మీకు హైప్ వస్తుంది. అసలు ఈ పార్ట్ 2 మొత్తం ఎన్టీఆర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ప్రతి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్ తో ఫుల్ పవర్ ప్యాక్ డ్రామా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ మొత్తం సీన్స్ లాజిక్, ప్రతి సీన్ లాజిక్ తో పెట్టారు. బాలీవుడ్ ని లాజిక్ లేదు అని ట్రోల్ చేస్తాగా, ప్రతి సీన్ లాజిక్ తోనే ఉంటది యాక్షన్ సీన్. అసలు ఈ పార్ట్ సెకండ్ పార్ట్ అనేది మొత్తం ఎన్టీఆర్ తోనే ఉంటది. అండ్ ఎన్టీఆర్ ఒక మెయిన్ లీడ్ ఇందులో. రితిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటది. అండ్ తర్వాత నుంచి నెక్స్ట్ పార్ట్ లో మొత్తం స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ ఉంటాడు. నెక్స్ట్ పార్ట్ మేబీ షారుఖ్ ఖాన్ ఆర్ సల్మాన్ ఖాన్ తో కూడా రివాల్వ్ అయ్యి ఉంటుంది ఎన్టీఆర్ స్టోరీ. కాలర్ దించే ప్రసక్తే లేదన్న. ఈ కాలర్ ఎప్పుడు ఎగురుతూనే ఉంటది. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అయితే డే 1 నుంచి మేబీ 150 crores క్రాస్ అయితే వెళ్తుంది అన్న. హిందీ స్టేట్స్ లో ఒక 100 crores మినిమం వెళ్ళిపోవచ్చు. చింటూ బాయ్ ఇప్పుడు ఊరా మాస్ తాండవ మారుతాడు. ఇప్పుడు నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నాడు కదా, పక్క సక్సెస్ మీట్ ఉంటది. అండ్ ఐ గెస్ డే 1 200 నుంచి లెక్క స్టార్ట్ అవుతాయేమో. డామినేషన్ అంటూ ఏం లేదన్న, ఎవ్రీ సీన్ లో ఇద్దరు డామినేట్ చేసుకుంటూ వచ్చారు. చాలా బెటర్ యాక్టింగ్ అన్నమాట ఇద్దరిది కూడా. ఫైటింగ్ కానివ్వండి, మ్యూజిక్, ఎవ్రీథింగ్ చాలా బెటర్ గా ఉంది. చాలా మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇద్దరిది కూడా. చాలా మంచి డెబ్యూ మూవీ అన్న. బాలీవుడ్ కి వచ్చేసరికి చాలా మంచి డెబ్యూ మూవీ. కన్ఫర్మ్ గా రికార్డ్స్ ఉంటాయి. ఉండొచ్చు అన్న, మాక్సిమం డెఫినెట్లీ ఉండొచ్చు. ఒక హింట్ అయితే ఇచ్చారు లాస్ట్ లో, డెఫినెట్లీ ఉండొచ్చు. హైట్ ఎందుకన్నా, ఇంపాక్ట్ చూడాలి. కానీ మనం చిన్నవాడు కూడా పెద్దగానే చెప్తాడు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని ఎంకరేజ్ చేయలేదు, మన హైపర్ ఆదిని ఎంకరేజ్ చేయలేదా? సో ఎవ్రీథింగ్ అన్న, ఆయనకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ క్రేజ్ ని కన్ఫర్మ్ గా ఎంకరేజ్ చేస్తాము. కన్ఫర్మ్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవుతుంది. చాలా బాగుంది. ఇద్దరు డామినేట్ చేశారన్న. ఈక్వల్ గా చేశారని చెప్పలేము, ఒకళ్ళు తక్కువ అని కూడా చెప్పలేము. చాలా మంచి డామినేటింగ్ అనమాట. చాలా బాగుందన్న. బాలీవుడ్ కి మంచి డెబ్యూ మూవీ అనమాట. చాలా మంచిగా చూస్ చేసుకున్నారు. అతను బాలీవుడ్ ఎంట్రీ మంచి రికార్డు పెట్టుకున్నారు. రేటింగ్ పరంగా అవుట్ ఆఫ్ 5 అయితే నేను 4.5 చేసుకుంటానన్న. ఆ డబ్బింగ్ ఒకటే కొంచెం మైనస్, మిగిలినంతా బెస్ట్. ఏం చేస్తావా అలా మంచివారా కరమ తల్లి బిడ్డవాను నాకు అర్థం కావట్లా. మరి నువ్వు ఇంట్లో యాక్టింగ్ చేసుకున్నా, ఇట్లా డాన్స్ చేసుకున్నా, మా మిగతా హీరోలు ఏడిపోవాలనా చెప్పనా? ఏంటన్నా నేనే చెప్తున్నా, నువ్వే అంతగానం చేసుకున్నావు. నువ్వే కొద్దిగా తగ్గేనా? నెక్స్ట్ సినిమాలో చూడడానికి ఇంకా కొద్దిగా ఉంచనా? నువ్వు ఇట్లా సినిమా ఇంత డాన్సులు చేసుకుంటా, ఇంత యాక్టింగ్ చేసుకుంటా, వేరే సైడ్ చూపించుకుంటే మిగతా సినిమా హీరోలు బతకాలా, చచ్చిపోవాలా? చెప్పండి మీరే, నువ్వే చెప్పు. చచ్చిపోవాలా చెప్పు. అదే ఏం యాక్టింగ్ చేస్తున్నా అసలు, ఏం యాక్టింగ్? నువ్వు రితిక్ రోషన్ పనికిరాడు. నెక్స్ట్ రితిక్ రోషన్ పనికిరాడు. ఇక నువ్వు యాక్టింగ్ నువ్వే చేస్తావు, డాన్సులు నువ్వే చేస్తావు. మిగతా పోయి కిరణం షాప్ పెట్టుకోవాలా, పావు బజీ పెట్టుకోవాలా, కప్సు బిల్లు పెట్టుకోవాలా? ఏదైనా ఇండియా బతకనిస్తావా? మమ్మల్ని బతకనియవా? నేను కాబోయే హీరోని కాదు. ఏదైనా నా డబ్బులు లేవు అన్నా. అమ్మ తోడు అన్న, సినిమా అన్న, జబర్దస్త్ చించి రితిక్ రోషన్ గారి స్టోరీ. రితిక్ రోషన్ ఒక ఎంత అయితే ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ అన్న డబల్ ట్రిపుల్ ఉంటుందన్నా, అట్లుంటుందన్నా. జబర్దస్త్
అదే విధంగా ఆయన బీజిఎంస్ ఆ సైతాన్ బీజిఎంస్ అనే సినిమా ఎండ్ అయిపోతుంది, పేర్లు పడుతుంది. దాని తర్వాత ఇంకా సినిమా ఉంటది. వార్ 3 ఇంటి ఇచ్చిండు, వార్ 3 మళ్ళీ ఇస్తాండి. కానీ ఎన్టీఆర్ అన్న నీకు ఒకసారి నేను ఎన్టీఆర్ అన్న నీకు ఒకటే ప్రశ్నిస్తున్నా, డాన్సులు నువ్వు చేస్తావు, యాక్టివ్ నువ్వు చేస్తావు, ఇక మిగతా పానీపూరి బజ్జీలు పెట్టుకోవాలా? ఇదేంటన్నా టైం నీకు? ఆ రితిక్ రోషన్ గారికి పోయి అక్కడ పోయి ఏమంటారు దోషబండి పెట్టుకోవాలా? పనికి రాడు, డామినేషన్ చేసుడు. ఆ దుమ్ము ఇట్లా 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 డాన్స్ చేసేది ఆయన. ఆ డాన్స్ ఇక్కడ నువ్వు ఆడపై దుమ్ము దుమ్ములా ఇంతో కొద్దిగా నచ్చిండు. గత ఏంట ప్రేమ కదా అని అన్నాడు. ఆ పాడని మర్చిపోయేటట్టు డాన్స్ చేస్తున్నావు, అదే విధంగా యాక్టింగ్ చేస్తున్నావు. మిగతా హీరోలు ఆ హిందీలో కాళ్ళ ఆడాడి పాకిస్తాన్ పోయిరు, ఏదో అది డ్రగ్స్ అమ్ముకుంటారు. ఖాన్స్ అందరు పావు బజ్జీలు రెస్టారెంట్లు పబ్బులు పెట్టుకురు. హీరోలు నడువ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవా నడుస్తుంది పెట్టు. నెగిటివ్ ఉండదు కానీ మాకైతే హీరోలు ఆడే భావిస్తాం, మేమైతే హీరోలు ఆడే భావిస్తాం. ఆయన రౌడీ రాని ఏదైనా మాకైతే హీరోనే. కుతుడు బాలకి ఇష్టం పనికిరాడు కాకు. ఇక ఏం కుదిరినా లాస్ట్ మా అన్నగిడ కొడతాడు, మా అన్నగిడ కొడతాడు. కాకపోతే నాకు ఏం నచ్చిందంటే రితిక్ రోషన్ గారు పావు బాజీ అమ్ముకోవాలా, పానీపూరి పెట్టుకోవాలా? ఈయన డాన్స్ ఈయనే చేసే, యాక్టింగ్ ఈయనే చేసే. అని ఎవరితో ఈయన డైలాగ్ అవుతాడు, అరే అంటాడు. ఆడిపోయి ఆడి పెరిగిపోతాడు. ఆడు బక్కగున్నాడు, హైట్ ఉన్నాడు అన్న. కానీ ఈయన పొట్టికున్నా గట్టాడు. పొట్టోడు అని ఎవడన్నా అంటే గుడ్డలు తీసుకొడతాం. ఇద్దరు అందరు హీరోలే, అందరు అటలు తిప్పనా అటుకోనా వారికి పోయా వారికి సినిమా పోయా ఫస్ట్ టైం పోయా 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమా థియేటర్ చూసి నా జన్మ ధన్యమైపోయినట్టే. ఈ రోజుతో నా జన్మ అంతా ధన్యమైపోయింది. సినిమా ఉండి చేస్తాను ఉండిపోయా కలెక్షన్ డైరెక్ట్ కలెక్షన్. సినిమా గురించి మాట్లాడితే కలెక్షన్ ఎంత, డబ్బు ఎంత, డబ్బు సినిమా అనుకుంటారా? ఇది కాదు. ఈ వార్త అనేది దేశభక్తికి సంబంధించిన సినిమా. దేశంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా చూడాల్సిన సినిమా. నువ్వు దేశంలో బతకాలంటే వార్త సినిమా చూడాలంతే. ఏముందపోయా పోలీసులు మిలిటరీ వాళ్ళు అదేమో రా అంట, అదేమో స్పై అంట, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటే వాళ్ళు దేశం కోసం ఇంకా 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 ఏదో చెయ్యాలని మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దేశం కోసం రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొట్టుకొని చచ్చిపోతారు పోయా. లాస్ట్ లో చచ్చిపోయి కన్ను కుచ్చుకుపోయినా సరే గుండెల్లోంచి ఆ పక్క ఈ పక్క ఎద్దరికి అయినా మళ్ళీ బతకతారు. ఇద్దరు బతికి దేశానికి ఏదో చెయ్యాలని బతికి మళ్ళీ సాధించారన్నమాట. ఏం సార్ బిక్రీసిన ఎన్టీఆర్ అన్నది రితిక్ రోషన్ ఫైట్లు డాన్సులు కామెడీలు అన్ని గాల్లో ఉన్నాయి పోయా. ప్రతి సీను గాల్లోనే, ఫైట్లు గాల్లో, డాన్సులు గాల్లో, డైలాగులు గాల్లో ఎగిసేసి కొట్టుకుంటుంటే పాప ఏముంది పోయా. ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక హనుమాన్, ఒక బ్యాట్స్మెన్, ఒక ఐరన్ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఏదో అనుకో అన్ని మ్యాన్లు వీడి చేశారు అంతే. ఇంకా ఖైరాతు అని ఉందపోయా, బికినీలో ఉందపోయా, కీరకాయతు అని కోసుకొని తినేస్తూ అనిపిస్తుంది పోయా. ఖైరాతు కోసుకుంటే ఆ బికినీలో పాప ఏముందపోయా పిచ్చికి చేసింది పోయా. అసలు బట్టలు ఉన్నాయా లేవా అర్థం కాల. అయితే అసలు అక్కడ ఉండేది మనిషి దెయ్యం, రంభ, ఊర్వశి, మేనక లేదా పక్క దేశం వాళ్ళు ఏం అర్థం కదా. బీజిఎం అయితే పాప ఆ ఫైట్లప్పుడు, ఆ డాన్స్లప్పుడు, ఆ డైలాగులప్పుడు అయితే బీజిఎం అయితే అదిరిపోయింది పోయా. ఆ బీజిఎం కూడా చాలా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ అదే 10 వందకుండా వేగమయ్యా అన్ని. ఈ సినిమా ఏ దేశాలు అయితే ఎన్ని